అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. గురువారం రోజున మేషరాశి వారికి 12 ఏళ్ల శత్రువు దొరకబోతున్నాడు. వారు మీ పక్కనే ఉన్నారు, కానీ పసిగట్టలేకపోతున్నారు. ఇంతకీ మేషరాశి వారు 12 ఏళ్ల నుండి ఎవరో శత్రువులుగా ఉన్నారు. వారు ఎవరు, ఈ సమయంలో ఎలా బయటపడబోతున్నారు, వారి యొక్క చెడు లక్షణాలను ఎలా గుర్తించాలి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక, మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే గనక, ముఖ్యంగా వారికి ఈ సమయంలో నడుస్తున్న గోచార ప్రకారం లేనిపోని నిందలు అనేటివి మేషరాశి వారిపైన పడుతూ ఉంటాయి. అంతేకాదు, వారికే తెలియకుండా వారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నారు కూడా. ఇలా వారికే తెలియకుండా చేసిన పొరపాట్లు అయినా, అలాగే వారిపైన అనవసరమైనటువంటి నిందలు పడినా, లేకపోతే వారికి ఈ సమయంలో చెడు సమయం నడుస్తూ ఉన్నా సరే, అంటే వారు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశివారు. అయితే మానసికంగా చాలా దెబ్బతీస్తుంది వీరిని. ముఖ్యంగా అందులో వీరి పాత్ర కూడా కొద్దిగా ఉంటుందని తెలిసి చేసిన, తెలియక చేసిన, లేదా అది గ్రహాలు వీరికి అనుకూలించకపోవడం వలన వీరు అలా చేసినా సరే, కానీ అది మీ యొక్క లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ను చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఆవేశంలో, పొరపాట్లలో ఇతరులని నిందించటం కానీ, వారు చేయని తప్పును కూడా మీరు చేశారు అని చెప్పి వేలెత్తి చూపటం కానీ, ముఖ్యంగా వీరు పరోక్షంగా మాటలను నమ్మి మీ యొక్క మేలు చేసే వారిని ఖచ్చితంగా ఈ సమయంలో దూరం చేసుకుంటూ ఉంటారు. అంటే ఇతరులు మిమ్మల్ని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు మీ చుట్టూ చాలామంది కూడా ఉంటారు, చాలా వ్యక్తులు ఉంటారు. మిమ్మల్ని చూసి, మీ మంచితనాన్ని చూసి, మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టను చూసి, మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనాన్ని చూసి ఎదుటి వ్యక్తులు ఓర్చుకోలేకపోతున్నారు. వారు ఇప్పటి శత్రువులు కాదు, 12 ఏళ్ల నుండి కూడా మీకు శత్రువులుగా ఉన్నారు. కానీ ఆ శత్రువులను మీరు గ్రహించలేకపోవడం వల్ల కూడా మీకు చాలా రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారిని 12 ఏళ్ళగా ఒక వ్యక్తి టార్గెట్ చేస్తూ ఉన్నాడు, కానీ వీరు పసిగట్టలేకపోతూ ఉంటారు. అలా చాలాసార్లు కూడా వీరిని డామినేట్ చేస్తున్నప్పటికీ కూడా వారు గ్రహించరు. ఎందుకంటే వీరు ఎవరినైనా సరే, మేషరాశి వారు ఎవరినైనా పూర్తిగా నమ్ముతారు. కానీ వీరి పట్ల, అంటే ఈ యొక్క మేషరాశి వారి పట్ల ఇతరులు మాత్రం చాలా శత్రుత్వాన్ని వహిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వీరి యొక్క తెలివితేటలు, వీరి యొక్క ఎదుగుదలను అస్సలు చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తులను మరి ఎలా, ఇక ఈ రాశి వారిని ఎలా టార్గెట్ చేయడం, ఇంకా కాకుండా వీరికి ఎప్పుడు కూడా చెడు జరగాలని కోరుకుంటుంటారు. వీరి పక్కనే ఉంటూ వీరితో మంచిగా మాట్లాడుతూ వీరి చెడుని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ వ్యక్తులను ఎలా గుర్తించాలి అంటే కనుక, వారు అసలు మీరు ఎప్పుడైనా సరే మీకు అసలు బయటపడకుండా మీతో చాలా తీయగా, అంటే చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఏమాత్రం కూడా డౌట్ అనేది రాకుండా, వారికి మీ పైన శత్రుత్వం ఉందన్నటువంటి డౌట్ కూడా రాకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తులను ఎలా గమనించాలి, ఎలా గుర్తించాలి అంటే కనుక, ఖచ్చితంగా వీరు చేస్తున్నటువంటి పొరపాట్లను, తప్పులను కూడా వారు ఇది తప్పు అని చెప్పకుండా ఉంటారు. మీరు చేస్తున్నది తప్పు, పొరపాటు అనకుండా వారినే సమర్థిస్తూ ఉంటారు. అంటే వారు మంచి చేసినప్పుడు చెడు అని చెప్తారు, వారు చెడు చేసినప్పుడు మంచి అని చెప్తూ ఉంటారు. కనుక ఎవరైతే మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి మీ చుట్టూ ఉండే వ్యక్తులలో
నుంచి వారు ఎవరు చెడువారు, ఎవరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవారు ఎవరు, మిమ్మల్ని ఆపద నుండి బయటకి వచ్చాక మీ పక్కన ఉండేవారు ఎవరు అనేటువంటి అంశాలను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆపదలో ఉన్నప్పుడు రక్షించకుండా బాధ పెట్టిన వ్యక్తులని ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. అదే ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మేలు చేసిన వారు, మీకు తోడుగా ఉండేవారు, వారిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఏ రోజైనా మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు మేలు చేసిన వ్యక్తులను మాత్రం గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక ఇక మీరు అంటే మీరు అంతా బాగుండి అంతా సెట్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులను మాత్రం మీరు దూరం పెట్టాలి. ఎందుకు అంటే వారు మీరు బాగున్నప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే వచ్చే వ్యక్తులు. మీ దగ్గర డబ్బు లేనప్పుడు వారు మిమ్మల్ని ఇంకా చులకనగా చూసేటువంటి వ్యక్తులు. కనుక అలాంటి వ్యక్తులకి మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. అలాంటి వారితో ఎప్పటికైనా మీకు ముప్పే అని చెప్పుకోవచ్చు. కనుక అలాంటి వ్యక్తులు అంటే మీరు చేస్తున్నది తప్పు అయినప్పుడు అది తప్పు, ఇలా కాదు, ఇలా చేయకూడదు అని మంచి మార్గంలో నడిపించే వ్యక్తులను మాత్రం మీరు మర్చిపోకూడదు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా శత్రుత్వం అనేది 12 ఏళ్ల నుండి ఉంది. అయితే ఆ శత్రువులు ఇలా మీరు ఏదైనా మంచి చేస్తే చెడు అని చెప్తూ ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులని దూరం పెట్టాలి. చాలా వీలైనంత మటుకు అలాంటి వ్యక్తులని మీరు దూరం పెడితేనే బాగుపడతారు. లేదంటే మీకు సమాజంలో చెడు పేరు అనేది తప్పదు అని గుర్తుపెట్టుకోండి. మీకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు చెడు అనేది వస్తుంది. చెడు పేరు అనేది మీకున్నటువంటి మంచి పేరు ప్రతిష్ట అనేది తొలగిపోతుంది. అంటే వారు అలా చేస్తూ ఉంటారు. మీతో మంచిగా మాట్లాడతారు, మళ్ళీ మీ వెనకాలకి వెళ్ళి మీ గురించి చెడు చెప్తూ ఉంటారు. అలాంటి శత్రువులు ఉన్నారు. కనుక జాగ్రత్తగా గమనించండి. మీకు అంటే మంచి చేసేవారు ఎవరు అనేటువంటి అంశాలపైన చాలా చక్కగా దృష్టి పెట్టండి. మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి మీరు ఎవరు చెడువారు ఎవరు మంచివారు అనేది గుర్తుపెట్టుకోకపోతే కనుక మీకు తప్పకుండా కూడా చాలా నష్టపోతారు జీవితంలో. మీకు మంచి కోరేవారిని, మీకు మంచి చేసేవారిని, మేలు చేసేవారిని 100% కూడా మీరు కోల్పోవలసి వస్తుంది. మీ జీవితం అంటే చాలా మీరు మళ్ళీ మీ తప్పును తెలుసుకొని ఎంత బాధపడినా సరే మీ మంచిని కోరే వ్యక్తులు మాత్రం మీ జీవితంలోకి రారు. కనుక ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తను పాటించినట్లయితే కనుక మీకు లైఫ్లో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ మంచి కోరేవారు మీరు ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆదుకుంటారు. కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు అసలు ఏ తోడు లేకుండా ఉండాలని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదుకోకూడదు అని ఇలాంటి వ్యక్తులు ప్లాన్ చేసి మీకు మంచి మంచి బంధాలను, మీ యొక్క మంచి కోరి స్నేహాలను దూరం చేస్తూ ఉంటారు. కనుక ఆ వ్యక్తులను మీరు తప్పకుండా దూరం పెట్టలేరు అంటే కనుక ఫ్యూచర్లో చాలా నష్టపోతారు. అంతేకాదు మీ బంధాలలో కూడా, మీకు దాంపత్య జీవితంలో, మీ కుటుంబంలో కూడా ఇలాంటి వ్యక్తులు అంటే సమస్యలను రేపుతూ ఉంటారు. అన్నీ చెప్పినట్టే చెప్పి మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా ఉంటారు. కనుక ఇలాంటి వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీ యొక్క అంటే దాంపత్య జీవితంలో కూడా గొడవలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. గొడవలు అనేటివి రావడం వలన మీ యొక్క జీవితంలో సంతోషం కూడా లేకుండా పోతుంది. కనుక అలాంటి వ్యక్తులను కాస్త దూరం పెట్టండి. మీరు అంటే ఎప్పుడైనా ఒక బంధాన్ని నిలబెట్టేవారు గొప్పవారు, కానీ ఆ బంధాన్ని విడదీయాలని చూసేవారు మాత్రం చాలా మూర్ఖులని చెప్పుకోవచ్చు. ఇక ఆ బంధాన్ని నిలబెట్టే వ్యక్తులు కాస్త రఫ్గా మాట్లాడినా సరే కానీ బంధాన్ని నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటే మాత్రం వదులుకోవద్దు. ఇక మీకు శత్రువులు ఎవరు అనేటువంటి దానిపైన క్లారిటీ వచ్చింది కదా. అంటే మీరు చెడు చేస్తూ ఉంటే మీకే తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు ఇది పొరపాటు, ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అని చెప్పినప్పుడు మీరు అంతటితో ఆగిపోతారు. కనుక అక్కడ ఒక సమస్య అనేది లేకుండా ఉంటుంది. కానీ మీరు చేస్తున్న పొరపాట్లకి, తప్పులకి చెడు వ్యక్తులు మిమ్మల్ని ఇంకా తప్పు చేయడానికి, ఇంకా పొరపాటు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు. దానివల్ల సమస్య అనేది పెరుగుతుంది. దాంపత్య జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. చివరకు విడిపోయేంత వరకు కూడా వెళుతూ ఉంటారు. కనుక అలా ఒక బంధంలో ఒక సమస్యను రేపుతూ ఉన్న వ్యక్తులు ఉన్నారు మీ చుట్టూ అంటే కనుక తప్పకుండా వారిని వెంటనే దూరం పెట్టాలి. లేదంటే చాలా నష్టపోతారు. ఇక
ఈ యొక్క మేషరాశి వారికి ఏ వ్యక్తుల వల్ల ఎలా ఉంటుంది, 12 ఏళ్ల నుండి ఉండే శత్రువులు ఎలా బయటపడతారు అనేది అంటే ఇప్పుడు ఉన్నటువంటి గోచారం ప్రకారం ఆ వ్యక్తులు కొంచెం కొంచెంగా బయటకి వస్తూ ఉంటారు. అంటే మీ యొక్క చెడు కోరే వ్యక్తులు ఎవరు అని, అంటే 12 ఏళ్ల నుండి మీ పక్కనే ఉంటూ మీకు సమస్యలను తెచ్చిపెడుతున్న వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాలను కొద్దిగా ఈ మధ్య పసిగట్టగలుగుతారని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ వ్యక్తుల గురించి తెలిసిన వెంటనే మీరు దూరం పెడితే చాలా మంచిది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.